శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక మాసం భక్తి, దీపం మరియు శివుని కరుణతో నిండిన పవిత్ర కాలం. ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాన కిరణం, ఒక భక్తి గాథ. ఇది చందన అభి ఛానల్ అందిస్తున్న కార్తీక పురాణ కథల సిరీస్ 2వ రోజు కథ. గంగా నదిలో తేలిన ఒక చిన్న దీపం ఎలా భక్తుడి జీవితాన్ని మార్చిందో తెలుసుకుందాం. గంగా దీపం, శివుని కరుణ కథ. కార్తీక మాసం 2వ రోజు. ఇది గంగా నది దీపం భక్తి కలిపే పవిత్రమైన రోజు. ఈ రోజున నదీ స్నానం, దీపారాధన, దానం ఈ 3 అత్యంత పుణ్యకరమైనవి. ఒకప్పుడు హిమాలయ పర్వతాల సమీపంలో కశ్యప మహర్షి తపస్సు చేసేవాడు. అతనితో పాటు చాలామంది శిష్యులు కూడా ఉండేవారు. వారిలో ఒకడు దీపదత్తుడు. అతను సరదా మనస్కుడు, తపస్సులో పెద్దగా ఆసక్తి లేనివాడు. ఒకరోజు కార్తీక మాసంలో కశ్యపుడు తన శిష్యులతో నదీ స్నానం చేయడానికి బయలుదేరాడు. ఉదయ సూర్యుడు గంగా నదిపై కిరణాలు విరజిమ్ముతున్నాడు. గాలి చల్లగా ఉంది, ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. మహర్షి నదిలోనికి వెళ్ళి ఓం నమః శివాయ అని జపిస్తూ స్నానం ప్రారంభించాడు. అయితే దీపదత్తుడు మాత్రం సరదాగా నీటిలో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఆ గంగా నదిలో నుండి ఒక దివ్య దీపం తేలుతూ వచ్చింది. ఆ దీపం సూర్యుడి కాంతిలా ప్రకాశిస్తోంది. దీపదత్తుడు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తన చేతులతో ఆ దీపాన్ని జాగ్రత్తగా తీసి తీరాన పెట్టాడు. అది పెట్టిన వెంటనే ఆకాశమంతా వెలుగులతో నిండిపోయింది. దీపదత్తుడు వెనక్కి తగ్గి ఆశ్చర్యంతో చూశాడు. ఆ వెలుగులో నుంచి స్వయంగా పరమేశ్వరుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, ఓ దీపదత్త, నువ్వు ఈరోజు కార్తీక మాసం 2వ రోజున గంగా నదిలో స్నానం చేసి ఈ పవిత్ర దీపాన్ని గౌరవించావు. నీ పాపాలు అన్నీ కరిగిపోయాయి. ఈరోజు నీ జీవితం పవిత్రమైపోయింది అని శివుడు అన్నారు. దీపదత్తుడు భయంతో తల వంచి ఇలా అన్నాడు, ప్రభు, నేను కేవలం ఒక దీపం తీరాన పెట్టాను. అంత పుణ్యం నాకు ఎలా దొరికింది? శివుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, కార్తీక మాసంలో ఒక భక్తిభావం చాలు. ఒక దీపం వెలిగించినా అది 100 యజ్ఞాల ఫలాన్ని ఇస్తుంది. 2వ రోజు స్నానం, దీపారాధన, దానం ఈ 3 చేసిన వాడు పాపాల నుండి విముక్తి పొందుతాడు. అలా చెప్పిన శివుడు ఆకాశంలో లయమయ్యాడు. గంగా నది మళ్ళీ ప్రశాంతమైపోయింది. దీపదత్తుడు ఆ రోజు నుండి నిజమైన శివభక్తుడయ్యాడు. అప్పటి నుండి భక్తులు ఈ 2వ రోజు గంగా నది తీరాన దీపం వెలిగించడం ప్రారంభించారు. ఓం గంగాయై నమః, ఓం నమః శివాయ, ఓం దీపాయ నమః. అలా ఒక చిన్న దీపం ఒక భక్తుడి జీవితం వెలుగుతో నింపింది. శివుడు చెప్పిన సత్యం. భక్తి అనే దీపం వెలిగితే పాపం అనే చీకటి దూరం అవుతుంది. భక్తి అనే దీపం వెలిగితే పాపం అనే చీకటి దూరం అవుతుంది. ఇది చందనాభి ఛానల్ అందించిన కార్తీక పురాణం కథల సిరీస్ 2వ రోజు కథ. మరిన్ని భక్తి కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరియు ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయండి. మరిన్ని భక్తి కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు ప్రతి సాయంత్రం దీపం వెలిగించండి. ఓం నమః శివాయ.